నవంబర్ 28వ తారీఖు శుక్రవారము. రేపే కాలభైరవాష్టమి. చాలా విశేషమైనటువంటి రోజు. ఎవరైతే దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారు, అకాల మృత్యువును తొలగించుకోవాలనుకునేటువంటి వారు, కోర్టు వివాదాలతో ఇబ్బంది పడేటువంటి వారు, మానసిక ప్రశాంతతను కోరుకునేవారు, రుణ సమస్యలతో ఇబ్బంది పడేవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి వారు కూడా ఈ వీడియోను సేవ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా రేపు కాలభైరవాష్టమి రోజున స్వామివారి శివాలయము లేదా కాలభైరవ స్వామివారి దేవాలయాన్ని దర్శించుకోండి. స్వామివారికి అప్పాలు లేదా గారెలను నైవేద్యంగా సమర్పించండి. స్వామివారి సన్నిధిలో 8 సార్లు కాలభైరవాష్టకాన్ని తప్పకుండా పారాయణం చేయండి. ఒకవేళ ఇలా మీకు కుదరకపోతే మీ ఇంట్లోనే పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ముందు కూర్చొని స్వామివారికి పూజాధికాలు నిర్వహించి స్వామివారికి అష్టోత్తర శతనామాలు, పార్వతీ పరమేశ్వరుల అష్టోత్తర శతనామాలు చదివి అదేవిధంగా కాలభైరవాష్టకాన్ని 8 సార్లు పారాయణం చేసి స్వామివారి గారెలను నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా అయినా స్వామివారి అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు. ఈ వీడియోను మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. దైవానుగ్రహం పేజీని ఎల్లవెల్లా ఫాలో అవుతూ ఉండండి. ఓం కాలభైరవాయ నమః అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి.